शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूतेन किङ्करीयस्य सामाय शङ्कराचार्यमाश्रये मौनव्याख्या प्रकटितपरब्रह्मतत्त्वयुगानं वर्षष्ठान्ते वसति शिवैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करगलितचिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिवीडे मङ्गलं दिशतु मे विनायकः मङ्गलं दिशतु मे सरस्वती మంగళం దిశతు మే మహేశ్వరః మంగళం దిశతు మే సదాశివః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్పాలనుకుంటున్నాను. చైతన్య భూషణ్ ఏం చెప్తున్నా చెప్పారు. చైతన్య అంత బాగా చెప్పకపోయినా కాస్త ఎంతో ప్రయత్నిస్తాను. దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ ఆ శ్లోకం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముందర అంటే నేను చెప్పేదానికి ఆధారం ఉండాలి. ఏదైనా మనం ఒక ఇటువంటి గ్రంథం చెప్పాలనుకున్నప్పుడు ఏ విషయమైనా ఈ స్తోత్రమే కాదు సుందరకాండైనా దేని గురించి చెప్పాలనుకున్నప్పుడు దానికి ఒక ఆధారం ఉండాలి. దేనికి ఆధారం లేకుండా చెప్తే మనం చెప్పే మాటలకి వెలిడిటీ ఉండదు. అందుకని నేను ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మానసోల్లాసము అనేటువంటి అది దక్షిణామూర్తి స్తోత్రం యొక్క భాష్యం సురేశ్వరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రానికి భాష్యం రాశారు. దాని పేరు మానసోల్లాసం. దాన్ని బేస్ చేసుకుని చెప్పాలనుకుంటున్నాను. అంటే దక్షిణామూర్తి స్తోత్రానికి చాలా భాష్యాలు ఉన్నాయి కదా. మానసోల్లాసం ఎందుకు అంటే మొదటిగా సురేశ్వరాచార్యులు అంత గొప్పగా ఆయన భాష్యం అని అందిస్తే దాన్ని మనం ఖచ్చితంగా చదువుకుని చెప్పాలి. అదే కాకుండా సురేశ్వరాచార్యులు మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆయన శంకరాచార్యుల యొక్క 4 ముఖ్య శిష్యుల్లో ఆయన ఒకళ్ళు. అంటే ఆయన గురువు యొక్క మనస్సు ఆయనకు అర్థమవుతుంది. ఆయన గురువు ఏ భావంతో ఆయన నేర్పించారో ఆయన గురువు చెప్పిన పాఠం వాటితో అన్నింటిలో గురువు మనస్వభావాన్ని మొత్తం కలిపి ఆయన భాషలో పెడతారు. మనకి ఇంకా కట్టి అర్థమైనట్టు సురేశ్వరాచార్యులు అంటే నాకు చదువుతున్న కొద్ది అర్థమైనది ఏంటంటే కొన్ని ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చాలా కాంప్లెక్స్ విషయాల గురించి మనకి చెప్తారు. నారాయణ ఒకటి కూడా పరమహంసలకు అర్థమయ్యేటువంటి విషయాలు మనకి చెప్తారు. అందుకని అటువంటి విషయాలు సామాన్య నాలాంటి రాబోటి వారికి అసలు అర్థం కాదు ఇలాంటివి. కానీ ఆయన ఈ మానసోల్లాసం అనేది 150 శ్లోకాలు గ్రంథం. ఒక్కొక్క శ్లోకానికి చాలా పెద్ద పెద్ద శ్లోకాలు అవన్నీ రాస్తారు. అందుకని అటువంటి అంత జ్ఞానము బోధించాలంటే ఆయన మన స్థితి మన ఆలోచన శక్తికి వచ్చి మనకి చెప్పాలి. అలాగా అంత గొప్పదైనటువంటి మనిషి దక్షిణామయ శృంగేరి శారదాపీఠం యొక్క మొదటి జగద్గురువులు మనం అర్థం చేసుకునేటట్టుగా మనకి భాష్యాన్ని అందించారు. అదే నేను చదువుతున్నప్పుడు నేను అర్థం చేసుకున్నాను. అదే మొదటిగా సురేశ్వరాచార్యులు ఎవరు నాకు చెప్పినట్టు దక్షిణామయ శృంగేరి శారదాపీఠం యొక్క మొదటి జగద్గురువులు. ఇంకా ముఖ్యంగా శంకరాచార్యుల యొక్క ముఖ్య 4 శిష్యుల్లో ఒకళ్ళు. ఆయన మనకు తెలిసిన కథనే పూర్వాశ్వరులు ఆయన మండల మిశ్రులు. ఆయనకి శంకరాచార్యులకి జరిగిన సంవాదంలో శంకరాచార్యులకి సన్యాస స్వీకరణ చేశారు. అలాగా మానసోల్లాసం గురించి మొదటిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన సురేశ్వరాచార్యులు మానసోల్లాసాన్ని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నారు చెప్పడానికి. ముందర కొన్ని శ్లోకాలు పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్తోత్ర అంటే మనం ఏదన్నా చదువుతున్నా కానీ ఏదన్నా నేర్చుకుంటున్నా కానీ దానికి ఒక పర్పస్ ఉంది. సో ఆ పర్పస్ ఏంటి? ఇంకా దాని తర్వాత ఈ దక్షిణామూర్తి స్తోత్రము ఏ ప్రశ్నలకి సమాధానం ఇస్తుంది? ఇప్పుడు సరే ఈ శ్లోకాలు అద్వైతత్వాన్ని ఇదంతా బోధిస్తున్నాయి. బట్ వాట్ క్వశ్చన్స్ ఇస్ ది స్తోత్ర ఆన్సరింగ్? ఒక ఫండమెంటల్ క్వశ్చన్స్ని ఆయన కేటగరైజ్ చేసుకున్నాడు. దాని తర్వాత జీవ బ్రహ్మైక్యం ఇత్యాది అంశాలు కూడా తీసుకుని దాన్ని కేటగరైజ్ చేసుకుని మంచిగా ప్రతి శ్లోకంలో ఉన్న విషయాన్ని అందించాడు. అలాగా ఇందాక నేను ప్రార్థనా శ్లోకంలో చెప్పింది మంగళం దిశతు మే వినాయక, అది మానసోల్లాసంలో మొదటి శ్లోకము. పద్ధతి ఏంటంటే మనం చెప్పేదానికి ఎప్పుడు కూడా మన సుందరకాండ క్లాస్లో కూడా మనం ఎప్పుడు తతో రావడం నీతాయా చెప్పుకుంటాను. అది సుందరకాండ యొక్క మొదటి శ్లోకం కాబట్టి అది మన పద్ధతి. అందుకని మంగళం దిశతు మే వినాయక అని ప్రార్థనా శ్లోకంలో చెప్తున్నాను. అసలు ఈ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దక్షిణామూర్తి స్తోత్రం? మనకి చెప్తారు ఆత్మలాభాత్ పరోలాభో నాస్తి ఇది మునయో విధు తల్లాభార్థం కవిస్తోతి స్వాత్మానం పరమేశ్వరం. ఏమంటారు? ఆత్మలాభము కన్నా అతిపెద్ద లాభం లేదు. ఆత్మలాభం ఏంటి? ఆత్మలాభం అంటే ఆత్మ ద్వారా పొందేటువంటి లాభం కాదు. ఇక్కడ ఆత్మ తత్వాన్ని తెలుసుకోవడమే ఆత్మలాభము. ఆ ఆత్మ యొక్క ద నేచర్ ఆఫ్ ద ఆత్మ, ఆ ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడమే అతిపెద్ద లాభం. ఈ లాభాన్ని పొందడానికి ముళ్ళు చెప్తా ఉంటారండి. ఇది ముడయో విధి, ముళ్ళు చేత చెప్పబడుతుంది ఈ మాట.
తల్లాభార్థం కవిస్తౌతి స్వాత్మానం పరమేశ్వరం. ఈ లాభాన్ని పొందడానికి ఇక్కడ ఉన్న కవి స్వాత్మానం పరమేశ్వరం స్తౌతి. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే స్వాత్మానం పరమేశ్వరం అనేది ఇక్కడ ఇంటర్మీడియట్ గా మనకి అద్వైతం అంతా మనకి సురేశ్వరాచార్య చెప్పేశారు. స్వాత్మానం పరమేశ్వరం, మనం పరమేశ్వరుని ధ్యానిస్తున్నాం. మన పరమేశ్వరుడు ఎటువంటి వాడు? స్వాత్మానం, మన ఆత్మ ఎటువంటి పరమేశ్వరుడు అంటే జీవ పరమేశ్వరుడు. జీవాత్మ పరమాత్మకి భేదం లేదు, అందుకని మనమే మనల్ని స్తుతిస్తుకుంటూ ఆ పరమేశ్వరుడి రూపం కింద స్తుతిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనకి ఇందులో సురేశ్వరాచార్య మనకి చెప్తుంది. తర్వాత మరి పరమేశ్వరుడిని ధ్యానిస్తున్నాం. సరే, ఈ పరమేశ్వరుడు ఎవరు? అసలు ఎందుకు ధ్యానిస్తున్నాం మనం ఈ పరమేశ్వరుడు? ఎవరి? స్వేచ్ఛయా సృష్టం ఆవిశ్య విశ్వం యో మనసి స్థిత స్తోత్రేణ స్తూయతేనేన సైవ పరమేశ్వర. అతడే పరమేశ్వరుడు. ఎవడు? స్వేచ్ఛయా సృష్టం విశ్వం ఆవిశ్య. అతని స్వేచ్ఛతో, ఇక్కడ స్వేచ్ఛ అంటే మనకి ముందే తెలిసినారు. ఇక్కడ స్వేచ్ఛ అంటే పరమాత్మునికి ఆయన స్వేచ్ఛ, అంటే ఈ విశ్వాన్ని అంతా ఆయనే సృష్టించారు. ఆ స్వేచ్ఛతో ఆ విషయాన్ని ప్రవేశించినటువంటి ఆ పరమాత్మ. మనకి తైత్రీయోపనిషత్తులు కూడా ఏం చెప్తారు? తత్ సృష్ట తదేవాను ప్రావిశత్. ఈ జగత్తునంతా సృష్టించి ఆ పరమాత్మ దాంట్లోకి ప్రవేశించారు. తత్ సృష్ట తదేవాను ప్రావిశత్. అటువంటి ఆ పరమేశ్వరుడు అనేక స్తోత్రేణ స్తూయతే. ఈ స్తోత్రంలో నేను అట్లా స్తుతింపబడుతున్నాను. సో దాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దక్షిణామూర్తి స్తోత్రం. సో తర్వాత వాట్ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆన్సర్డ్ దక్షిణామూర్తి స్తోత్రంలో? మొదట మనకి చెప్తారు అస్తి ప్రకాశత ఇది వ్యవహార ప్రవర్తతే తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. సరే, అస్తి ఇది ఉన్నది, ప్రకాశత ఇట్ అపియర్స్ టు బి దేర్, ఇట్స్ ఎవిడెంట్ దట్ దిస్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్ అనేది మనం మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఫోన్ ఉందని చెప్పగలుగుతున్నారు. బట్ ఆ ఫోన్ని ప్రకాశింపజేస్తున్న ఆ వెనకాల శక్తి ఏమిటి? ఇట్ అపియర్స్ టు బి, ఇట్ ఈస్ ఎవిడెంట్. వాట్ ఈస్ మేకింగ్ దిస్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్టెన్స్ ఎవిడెంట్ అది. సరే, తర్వాత ఓకే, కిం తేషు వార్థేషు కింవా సర్వాత్మ ఈశ్వరే ఈశ్వరత్వం చ జీవత్వం సర్వాత్మత్వం చ కీదృశం. సరే, అయితే ఓన్లీ ఆబ్జెక్ట్స్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. లెట్స్ సే ఈ ఫోన్ ఉన్నది, ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద ఫోన్ ఎగ్జిస్ట్. వాట్ ఈస్ మేకింగ్ ఇట్ ఎవిడెంట్ అనగా ఓకే స్వయం దానంతట అదే ఎగ్జిస్ట్ అవుతోంది అనొచ్చు. లేకపోతే దానంతట ఎగ్జిస్ట్ కాకపోతే ఈశ్వరుని యొక్క శక్తి చేత ఎగ్జిస్ట్ అవుతుంది అంట. మరి ఇప్పుడు సరే, ఈశ్వరుని యొక్క శక్తి ద్వారా ఎగ్జిస్ట్ అవుతుంది. మరి ఆ ఈశ్వరుని యొక్క తత్వం ఏంటి? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ ఈశ్వర? ఈశ్వరత్వం జీవత్వం సర్వాత్మత్వం కీదృశం. సరే, మన ఈశ్వరుడు అంటున్నాం, పరమాత్మ అంటున్నాం, జీవాత్మ అంటున్నాం. మరి అసలు ఈశ్వరుడు ఎవరు? ఇప్పుడు ఈశ్వరుని చేత ఇది ఎవిడెంట్ అయిపోయింది. మరి ఆ ఈశ్వరుడు ఎవరు? సరే, మనకు జీవ బ్రహ్మైక్యం అంటాం. మన జీవుడు ఎవరు? ఆ జీవుడు ఎవరు? ఆ ఈశ్వరుడు ఎవరు? సర్వాత్మత్వం కీదృశం. సర్వాత్మత్వం అంటే ఈశ్వరుడు సర్వాత్ముడు అనగా ఏంటి? ఈ ఆత్మని అంతా ఈశ్వరుడే. మరి ఈ కాన్సెప్ట్, ఈ జీవ బ్రహ్మైక్యం అనే కాన్సెప్ట్ అసలు ఏంటి అనే ఈ ప్రశ్నలు, ఇవి చాలా ముఖ్యమైన 3 ప్రశ్నలు మనకు ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో 3 ముఖ్యమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అవి చెప్పేసాను, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవి కాస్త పక్కన పెట్టి ముఖ్యమైన 3 సమయాన్ని కూడా గుర్తించుకొని ఆ ముఖ్యమైన ప్రశ్నలు మనం చెప్తాను. జానీయా తత్కథం జీవ. ఆ జీవుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సరే, పోనీ ఈ కాన్సెప్ట్ దిస్ ఎగ్జిస్ట్, ద జీవ బ్రహ్మైక్య కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అని మనం అంటే, ఇప్పుడు ఈ జీవుడు మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ కాన్సెప్ట్ని కిం ద జ్ఞానస్య సాధనం. వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ దిస్ నాలెడ్జ్? అంటే వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్? ఈ నాలెడ్జ్ వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ అనేటువంటి ఆ విషయము. జ్ఞానాతస్య ఫలం కిం స్యాత్. ఇప్పుడు మనం ఈ జ్ఞానం పొందితే జ్ఞానం వలన మనకు వచ్చే ఫలం ఏమిటి? ఏకత్వం చ కథం భవేత్. ఈ జీవుడు ఈశ్వరుడు ఒకేలా ఎలా అవ్వగలరు అనేటువంటి ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడుతుంది అనేటువంటి విషయాన్ని మనకి సురేశ్వరాచార్యులు అందిస్తున్నారు. దాని తర్వాత మొదటి శ్లోకాన్ని భాషణ వేయడం మొదలు పెడతారు. మొదటి శ్లోకం అంటే విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయా బహిర్వోద్భూతం యథా నిద్రయా సాక్షాత్ ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నవైనం శ్రీ దక్షిణామూర్తయే. మామూలుగా సరే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. విశ్వం అంటే ఇప్పుడు మనం ఉంటున్న ఈ విశ్వం, మనం ఎట్లా చూస్తాం ఈ విశ్వాన్ని? ఇన్ వాట్ వే డు వి ఎక్స్పీరియన్స్, ఇన్ వాట్ వే డు వి సీ దిస్ విశ్వం? దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం.
అద్దం ముందర ఒక నగరాన్ని పెట్టినట్టు చూస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు నేను అద్దం ముందర కూర్చున్నాను అనుకోండి, నా బింబం ఉంటుంది, నా ప్రతిబింబం ఉంటుంది. నా స్వరూపమే ఆ ప్రతిబింబం కింద కనిపిస్తుంది. కానీ ఆ ప్రతిబింబం నిజమా, ఆ బింబం నిజమా? ఆ బింబమే నిజం. మనం ఎట్లా చూస్తాం, ఈ విశ్వాన్ని ఒక అద్దం ముందర పెడితే మనం ఎట్లా అనుభవిస్తున్నాం విశ్వాన్ని, ఆ ప్రతిబింబం కింద మనం ఆ విశ్వాన్ని అనుభవిస్తున్నాం. కానీ ఈ విశ్వం అనే బింబాన్ని మనం తెలుసుకోవట్లేదు. అలాగా దాట్ ఈస్ హౌ వీఆర్ వ్యూయింగ్ ద విశ్వ. మరి నిజాంతర్గతం పశ్చిమ ఆత్మని ఇప్పుడు ఏంటి, ఈ విశ్వం అంతా మనలోనే ఉన్నది, అంతర్గతం మన లోపలే ఉన్నది. విశ్వం అంతా, విశ్వం యొక్క ఈ పరమాత్మ తత్వం అంతా మనలోనే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మాయ వలన బహిర్వోద్భూతం. ఈ విశ్వం అంతా బాహ్యంగానే ఉందనే అనే స్వభావంతో మన లోపల ఉన్న మన విశ్వాన్ని ఇగ్నోర్ చేసి బయట ఉందని అనుకుని ఆ బయట ఉన్న విశ్వాన్ని అనుభవిస్తున్నాము. యథా నిద్రలాగా. అంటే ఏంటి, ఇప్పుడు మనం స్వప్న స్థితిలో ఉన్నాం అనుకోండి, మన స్వప్నంలో చూసేదే నిజం అనుకుంటాం. అంటే ఇప్పుడు స్వప్నంలో గులాబ్ జామ్ తిన్నాను అనుకోండి, అది స్వప్నంలో నిజమవుతుంది. కానీ జాగ్రత్త స్థితి లేదా స్వప్నంలో లేచిన తర్వాత గులాబ్ జామ్ నిజం అవ్వదు. అలాగే అప్పుడు దశ రావచ్చు, అప్పుడు స్వప్న స్థితి నిజం కాదప్పుడు, అప్పుడు ఇది కూడా నిజం, అప్పుడు ఇది నిజం అవ్వాలి కదా, జాగ్రత్త స్థితి కాదు. ఎందుకు, ఇప్పుడు ఇదర్ జాగ్రత్త స్థితి, స్వప్న స్థితి, ఈ రెండు నిజం అవ్వాలి, లేకపోతే ఈ రెండు అబద్ధం అవ్వాలి. ఒకటి నిజం, ఒకటి అబద్ధం అవ్వలేదు. ఎందుకంటే ఈ రెండు నిజం అయ్యాయనుకోండి, మన స్వప్న స్థితిలో చూసేటువంటి స్వప్న స్థితిలో అనుభవించేటువంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్త స్థితిలో కూడా అనుభవించాలి. జాగ్రత్త స్థితిలో అనుభవించాలి, స్వప్న స్థితిలో అనుభవించాలి, స్థితిలో కూడా ఇవన్నీ అనుభవించాలి. కానీ మన స్వప్నంలో చూసేది జాగ్రత్త స్థితిలో చూడట్లేదు, జాగ్రత్త స్థితిలో చూసేది సుషుప్తి స్థితిలో చూడట్లేదు. అందుకని ఈ విశ్వాన్ని మనం జాగ్రత్త స్థితిలో అనుభవిస్తున్న విశ్వాన్ని కానీ స్వప్న స్థితిలో అనుభవిస్తున్న విశ్వం కానీ రెండు అబద్ధము, రెండు నిజం కాదు అని మనకి శంకరాచార్యులు తెలియజేస్తున్నారు. విశ్వం దర్పణిష్యమాన నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయా బహిర్వోద్భూతం ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం. ఎవరి చేత అయితే ప్రబోధ సమయ జ్ఞానం పొందే సమయంలో ఎవరి చేత అయితే సాక్షాత్కరింపబడుతుందో జ్ఞానము స్వాత్మానం ఏవ అద్వయం. ఈ మన ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు, అద్వయం. అసలు రెండు ఎంటిటీ అనేది లేదు, రెండు ఎంటిటీ అనేది లేదు. ఆత్మ, ఈ జీవాత్మ, పరమాత్మ ఒకటే అనేటువంటి జ్ఞానము ఏ మూర్తి చేతైతే మనం ఈ జ్ఞానం పొందుతున్నామో తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి ఆ దక్షిణామూర్తి, ఆ గురుస్వరూపమైనటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకంలో చెప్తారు. మరి దానికి మన సురేష్ మళ్ళీ మన మానసోల్లాసం గురించి చెప్పుకుంటారు కాబట్టి సురేశ్వరాచార్యులు దాని గురించి ఏమన్నారు, స్వప్నే స్వాంతర్గతం విశ్వం యథా పృథకి వీక్షతే తథైవ జాగ్రత్తకాలేపి ప్రపంచోయం వివిచ్యత. మనం ఇందాక ఏమనుకున్నాము, డిసైడ్ అయ్యాం, సరే ఈ జాగ్రత్త స్థితిలో చూసేది అబద్ధమే, ఈ స్వప్న స్థితిలో చూసేది అబద్ధమే. మరి ఆయన దానికి కాస్త ఎవిడెన్స్ కూడా ఇస్తున్నారు. ఏంటి, మనం స్వప్న స్థితిలో ఉన్నప్పుడు మనం అనుభవించేటువంటి విశ్వము మనం జాగ్రత్త స్థితిలో అనుభవించాము. సో ఇప్పుడు మరి జాగ్రత్త స్థితిలో అనుభవించేటువంటిది స్వప్నంలో అనుభవించము. అందుకని మనం స్వప్న స్థితిని ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో మన జాగ్రత్త స్థితిని కూడా ఆ విధంగానే అనుభవించాలి. ఈ రెండింటి భేదంగానే చేయకూడదు. ఎందుకంటే రెండు అబద్ధమే, రెండు ఫాల్స్ ఎంటిటీసే. అందుకని రెండింటిని మనం ధిక్కరించి రెండు అబద్ధమనే స్థితిని మనం పొందాలి అనేటువంటి విషయాన్ని మనకి సురేశ్వరాచార్యులు శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. యథా స్వప్నే నృపో భూత్వా భుక్తా భోగాన్యోపేక్షితాన్ చతురంగ బలోపేతః శత్రుం జిత్వా రణాగరే. ఇప్పుడు మన స్వప్న స్థితిలో మనం ఒక రాజు అయి ఉంటే అన్ని భోగాలను మీకు శత్రువులందరినీ సంపాదిస్తే మన నిజంగా లేచిన రాజు అవుతాం. అది తప్పు. ఎందుకంటే మన స్వప్నంలో రాజు అయితే జాగ్రత్త స్థితిలో మన రాజు అవ్వం. అందుకని ఈ జాగ్రత్త స్థితిలో ఒకవేళ మన రాజు అయితే స్వప్న స్థితిలో మన రాజు అవ్వదు. అందుకని ఈ జాగ్రత్త స్వప్నము ఈ రెండింటిలో అనుభవించేటువంటి విషయాలన్నింటినీ అది నిజము కాదు, అవి రెండు అబద్ధాలు అనేటువంటి మెయిన్ ఐడియాని నేను ఈ శ్లోకం ద్వారా నేను తెలుసుకున్నాను. ఇంకా చాలా మొదటి శ్లోకానికి సురేశ్వరాచార్యులు 32 పద్యాలు రాశాను. అందుకని నాకు ఒక 3 శ్లోకాలు అందులో నచ్చి నేను వాటిని ఎంచుకొని మాట్లాడాను. ఇంకోటి ఒక మంచి ఫ్యాక్ట్, అంటే ఇట్స్ నాట్ రెలవెంట్ కనుక మంచి ఫ్యాక్ట్ లాగా కనిపిస్తుంది. ఈశ్వరో గురు ఆత్మేతి శ్లోకం మనం మామూలుగా శంకరాచార్యులు రాశారు అనుకుంటారు, కానీ ఇది సురేశ్వరాచార్యులు రాసినటువంటి శ్లోకం. ఈశ్వరో గురు ఆత్మేతి వ్యాప్తిదేహాయ దక్షిణామూర్తయే. ఇదని ఈ శ్లోకంలో సురేశ్వరాచార్యులు చేత రచించబడిన శ్లోకం. అందుకని ఇది నేను ఈ శ్లోకం ద్వారా తెలుసుకునేది ఈ తత్వం.
అద్వైత తత్వాన్ని చాలా చక్కగా వివరించిన, అలాంటి హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇంత తత్వం మీద ఇంత ఆసక్తి చూపించడం అనేది చాలా మంచి విషయం. సో చాలా